మోహన్ వాడదాను, ఆడదాన్ని, నువ్వు మొగోరు వాడదాను. ఆడదాన్ని. మళ్ళీ అడుగుతున్నా, ఎందుకు చూపించేది, ఎందుకు చూపించాలి నీకు? ఇంకో కుశల్ కుమార్ అంట, నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ని, ఒక షార్ట్కి ఎంత తీసుకుంటావు? వాడే ఉద్దేశంతో అన్నాడు. మీ ఛానల్ బాగా, మీ ఛానల్ దేవసేన పేరు పెట్టుకున్నావు నువ్వు, అనుష్క ఫ్యాన్స్ మరి చూస్తే కొట్టారు నేను నరుకుతారు. ఇంతసేపు కామెడీ చేసింది గైస్, ఇప్పుడైతే కొంచెం సీరియస్గా కొంచెం మాట్లాడుతున్నాం లైఫ్ గురించి. సో నువ్వు ఎప్పుడు పుట్టినావు? ఏమో తెలియదు. ఇగో ఇట్లాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయకపోతేనే గుద్దల మండుతుంది. నాకు ఇలాంటి మాటలే పోగు మంటెక్కుపోతాయి. వద్ది, ఇంత చెడ్డాడు అనుకోలేను, పిలిచి టెన్షన్ చిచి, ఎంత చండాలంగా అడుగుతున్నావు. ఇన్ని ఇంటర్వ్యూ చేస్తారు కానీ ఎవరు ఇలా మాట్లాడలేదు. అయ్యో నిజాన్ని ఏడుస్తున్నావు దేవసేన? అయ్యా అయ్యా. ఓకే 7 టేబుల్ చెప్పు నువ్వు. ఏడెక్కమేడు నాకు రాదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. 49 56 56. బెంగళూరు నుంచి గోవాకి 1 అవర్లో వెళ్ళిపోయా. నువ్వు రాకెట్లో పోయినావా? నా ఫీలింగ్స్ రావు సామాన్యంగా. ఇగో మొగోనికి ఫీలింగ్స్ వస్తే కొట్టుకుంటాడు అబ్బా. సిగ్గు ఉండాలి నీకు, అసలు సిగ్గుంది అసలు నీకు, అసలు మనిషివేనా అసలు? ఎందుకు నీకు ఏసు పట్టుకు? ఏం చేస్తారు, తాగుతారు, సరదాగా పట్టుకుంటారు. నువ్వు మీసం తీసుకున్నావు, గడ్డం తీసుకున్నావు, అవి ఎందుకు తీసుకున్నావు? పంగలేక. పంగజాప కదా. ఆ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. ఇలాంటి క్వశ్చన్ నీకు ఎప్పుడైనా వచ్చినాయా? ఏంటది? అదే అడుగుతున్నా. అడిగేదాకా అడుగు. నీకు ఎందుకు ఆగుతలేదు? నీకు పీరియడ్స్ వస్తాయా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చెప్పు, ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ ఎక్కడుంది? అదొక సిల్లీ క్వశ్చన్, నో ఆన్సర్. చెప్పబ్బా. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. సిల్లీ క్వశ్చన్ అది, నో ఆన్సర్. సిల్లీ క్వశ్చన్ సిల్లీ. అదే సల్లి. నువ్వు చాలా చెడ్డవాడి నిజంగానే, నేను అనుకున్నా కానీ. నేను నిన్ను అడుగుతున్నాను. అడిగితే నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. చెప్పు, ఆన్సర్ లేదా? అంటే వస్తాయా రావా? ఇప్పుడు నీకు అవసరమా? అంటే వస్తాయి. నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. టూ మచ్. 3 months ఒకసారి వస్తాయి. టూ మచ్. 3 months కాదు, 2 months ఒకసారి వస్తాయి. టూ మచ్. 2 months ఒకసారి వస్తాయి. అవును. సో గైస్, దేవసేనకైతే 2 months ఒకసారి సార్. ఈ దేవసేన అనే పేరు ఎప్పటి నుంచి వచ్చింది? టిక్ టాక్ లో వచ్చింది. టిక్ టాక్ లో నువ్వు పెట్టుకుంటూ వచ్చింది, ఎవడని ఇచ్చిండా? వేరే వాళ్ళు ఇచ్చారు, నా ఫ్యాన్స్. దేవసేన అంత మంచి అనుష్కని తీసుకొచ్చి నీకు రుద్ది, నీ పేరు అసలు అనుష్క ఎక్కడ, నువ్వెక్కడ? ఇదేం కర్మరా దేవుడా. అయితే ఇప్పుడు ఏంటి ఇది బాధ? అప్సరస లాంటి ఆమె అయితే ఇప్పుడు ఏంటి, లాంటి నువ్వెక్కడ? అంటే అట్లా అంటే అంటే చాలా మంది అంటారు, కామెడీగా అంటారు. అబ్బా ఏదో తప్పైపోయింది అంతే. నువ్వు కూడా బ్రహ్మానందం. నేను బ్రహ్మానందం, నువ్వు పాకించవా? ఇంతసేపు కామెడీ చేసింది గైస్, ఇప్పుడైతే కొంచెం సీరియస్గా కొంచెం మాట్లాడుతున్నాం లైఫ్ గురించి. సో నువ్వు ఎప్పుడు పుట్టినావు? ఏమో తెలియదు. ఇగో ఇట్లాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయకపోతేనే గుద్దల మండుతుంది. నాకు ఇలాంటి మాటలే పోగు మంటెక్కుపోతాయి. ఎప్పుడు పుట్టావంటే ఎప్పుడు పుట్టాను. నూస్తే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపించిన తర్వాత అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయరు కాబట్టి ఇక నీకు పీరియడ్స్ వస్తాయా? నువ్వు గిక్కుంటావా? నీకు ఆకులు ఎంత పేరు? ఇప్పుడు రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. నువ్వు ఎప్పుడు పుట్టినావు? డేట్ నాకు తెలియదు, గుర్తులేదు. June 2 పుట్టాను. ఇయర్ గుర్తులేదు. June 2? ఇయర్ గుర్తులేదు. 1973. నేను చెప్తున్నా కదా. నా డేట్ నేను పుట్టావు, నువ్వు చూస్తావా ఏంటి? 1973 కాదు, ఈయన మాట్లాడుతున్నాడు తప్పు. నా ఇయర్ నాకే గుర్తులేదు, ఈయనకే గుర్తుంది. 52 సంవత్సరాలు ఉన్న దేవసేన. పోనీ 70 ఏళ్ళు అనుకోండి, ఐ డోంట్ కేర్. అయినా నా గ్లామర్ తగ్గిందా? ఎందుకు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు? ఎవరు నువ్వే కదా చేసుకోవద్దని చెప్పి టిక్ టాక్ లో ఇప్పుడు చెప్పావు. నేనా?
ఏమండి? సరే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఎవరినో ఒక మొగురినో ఆడదాన్ని చేసుకుంటే అయిపోయేది. నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు. ఎందుకు? నాకు ఇష్టం సమాజం మీద నీకు రెస్పెక్ట్ లేదా? నాకు అసలు ఇష్టం లేదు. నాకు సమాజం గురించి నేను మాట్లాడలేదు. నాకు ఇష్టం లేదు. నా వరకు నేను చెప్తాను, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు, పిల్లలు వద్దా? నాకు ఆ భావబంధాలే వద్దు. నేను తెలుగు లెట్టి కాబట్టి తెలుగు బాగా నీట్గా మాట్లాడతాను. నీ నడ్డిరిగిన తర్వాత ముడ్డిరిగిన తర్వాత నువ్వు మూలకు పడ్డ తర్వాత నిన్ను ఒక చూసుకునే నీకే ఆడానో మొగానో ఒక చిన్న పుర్రో పుట్టుకోనో ఉండాలనా వద్దా? నాకు ఎవ్వరొద్దు. ఎందుకు? అంతే. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చూసుకుంటారు. ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, చూసుకుంటారు నన్ను. అరుస్తున్నాడు భయ్యుడు. చాలా మంది ఉన్నారు చూసుకునేవాళ్ళు. ఎవరాళ్ళు? ఉన్నారు. ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, అనాథాశ్రమాలు ఉన్నాయి, చెప్పు. అన్నీ ఉన్నాయి సార్. మంచి మంచి ట్రస్ట్లు ఉన్నాయి. ట్రస్టా? ఇప్పుడు ఎంతమంది మంది ఉంది నీకు ఇప్పుడు డెవలప్ అయింది ఏంటిది సొసైటీ. నీదా? అచ్చా. నీది. నీకు నెగిటివ్ కామెంట్లు వస్తాయా రావా? వస్తాయి. టిక్ టాక్ లో కూడా నెగిటివ్ వచ్చాయి. కామెంట్లు అన్నీ ఆపేసింది. దేవసేన నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు. దాని ఆన్సర్ ఏంటి నీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంతేనా? అందుకే నేను చెప్పాలి. సరే ఇగో యేసుబాబు అంట, ప్రతివర్త పరమాన్నం వండితే తెల్లారిన దాకా చల్లారలేదంట. దాన్ని చూస్తే గట్లుంది, దాని ముఖం ఎట్లా పాడైంది, దాన్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంట. యేసుబాబుకి ఏమన్నా ఆన్సర్ చెప్పు. యేసుబాబు థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ బంగారం. పోన్లే నాన్న, నువ్వు అన్నంత మాత్రం నేను పతివ్రతను కాదు, నువ్వు అన్నంత మాత్రం నేను ప్రాస్టిట్యూట్ని కాదు. యాంకర్ది పట్టుకుంటావా? ఛీ, అక్కడ రాలేదు. అలాంటి ఎవడు పెట్టడు. విద్యు దుర్మార్గుడు. అన్న సీనన్న నీకు జబర్దస్త్లో ఛాన్స్ వచ్చిందా? వచ్చింది, చేశాను నాన్న. ఇంకో కుశల్ కుమార్ అంట, నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ని, ఒక షార్ట్కి ఎంత తీసుకుంటావు? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏమోనండి, దాన్ని బట్టి చూసి నాకు ఏ క్యారెక్టర్ ఇస్తో చూసి దానికి తగ్గట్టు అడుగుతాను రెమ్యునేషన్. ఓకేనా? ఇగో నువ్వు ఏం చేస్తున్నాడు? గిటార్ కొడుతుంది ఈమె, గిటార్ కొడుతుంది గైస్. నా గిటార్ కొడతావా రా అంట. కొడతావా రా అన్నాడా? వాడు ఒక మూర్ఖుడు, నీచుడు, నికృష్టుడు. సో గైస్ మీకు అసలైన నిజం చెప్పాలి. ఈరోజు మనతో పాటు దేవసేన ఉన్నది కదా, దేవసేన మొహం చూడరు మీరు ఒకసారి, ఒక 2 సెకండ్లు చూడరు. చూడు ఎంత అందంగా ఉంది కదా దేవసేన. నిజంగా చెప్పు, స్నానం చేసినావా? నువ్వే కదా చేయించావు. ఇగో పైన పటారం లోన లోటారం, గుద్దంతా గబ్బు, నీటికి మాత్రమే పౌడర్, పాన్స్ పౌడర్. ఎందుకు ఈ మాట అంటున్నా నేను చెప్తా. ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నా నేను చెప్తా. ఒక్కసారి నీ కాళ్ళు లేపి పైన నీ కాళ్ళు చూపి, నీ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో వాళ్ళు చూస్తారా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అట్లా కాదు, నేను అట్లా పడుతుంటే నాకు తెలియదండి. మంచోడు అనుకుని మారినాడు అనుకుని వచ్చాను. ఇంత చండాలంగా ఉంటాడు. మారువా? వద్ది, ఇంత చెడ్డాడు అనుకోలేను. పిలిచి టెన్షన్. ఎంత చండాలంగా అడుగుతున్నావు. ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు కానీ ఎవరు ఇలా మాట్లాడలేదు. నువ్వు బాధపడుతున్నావా? అవసరం ఎత్తి నేను జోక్గా అన్న దేవసేన నేను. అయ్యో సారీ ప్లీజ్. అయ్యో నిజాన్ని ఏడుస్తున్నావు దేవసేన. అయ్యా అయ్యా నేను ఏదో ఉత్తానన్నా, నిజం చెప్తున్నా, నిజంగా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇంకా దేవసేన మనము నెక్స్ట్ ఏంటంటే, అసలు నువ్వు బ్యాడ్ కాడకుండా మంచి కోసం ఉంటా అలా ఉంటున్నాను. నేను చెప్పేది నువ్వు మీసం తీసుకున్నావు, గడ్డం తీసుకున్నావు, అవి ఎందుకు తీసుకున్నావు? పంగలేక. పంగజాప కదా. పంగలేక, పని లేక. పని లేక. సరే తీసుకుంటే తీసుకున్నావు. ఈ చేతి మీద ఉన్న ఎంతకెళ్ళి నువ్వు తీస్తాను, వ్యాక్సిన్ చేస్తాను. దేవసేన పేరు పెట్టుకున్నావు నువ్వు. అనుష్క ఫ్యాన్స్ మరి చూస్తే కొట్టారు, నేను నరుకుతారు నరుకుతారు. మరి ఉన్నావుగా, వ్యాక్సిన్ చేయొచ్చు. నేను చేస్తా కరెక్ట్ గా. ఇప్పుడు తీసుకెళ్తావా, రేపు తీసుకెళ్తావా? నేనా? ఈరోజు నాతో ఉంటావా? మరి ఈరోజు నాతో ఉంటే రేపు తీసుకెళ్తా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓకే 7 టేబుల్ చెప్పు నువ్వు. 7 నాకు రాదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 42 చెప్ప 7 49. నెక్స్ట్
49 యారు 56 నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ చెప్పు 9 ఎంత 79 63 79 7 10 70 అంతే కరెక్ట్ చెప్పినావు. క్లాప్స్ బా. ఇప్పుడు నువ్వు షూటింగ్ పోయేటప్పుడు ఎంత తీసుకుంటావు? షూటింగ్కు రెమ్యునేషన్ ఇట్లా అవన్నీ చెప్పం, మాట్లాడతారు. లేదండి ఇది ఇవ్వండి అడుగుతా. ఈ మధ్య అడుగుతున్నాను, అంతమంది ఎంత ఇస్తే అంత తీసుకుంటానా. ఈ మధ్య రెమ్యునేషన్ ఖచ్చితంగా అడుగుతున్నా. ఎంత 1000 రూపాయలు ఇంత ఇవ్వండి వస్తాను. 1000 వస్తుందా? షార్ట్కి చి అసలైన విధం బయటకు వచ్చి అంటే అది నువ్వు లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నావు అసలు? నాకు ఇష్టం. నువ్వు మొగను వాడదాను, ఆడదాన్ని. నువ్వు మొగను వాడదాను. ఆడదాన్ని. మళ్ళీ అడుగుతున్నా, ఎందుకు చూపించేది? ఎందుకు చూపించాలి నీకు? బర్త్డే విషెస్కి ఎంత తీసుకుంటావు? ఇట్లా మంచిగా అడిగావు. ఇప్పుడు అలాగే ఉంటుందా? బర్త్డే విషెస్కి ఆయన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, గ్రూప్లో ఉన్న ఇట్లా పరిచయస్తులకి తీసుకోను. అన్నోన్ పర్సన్స్ ఎవరైనా అడిగినప్పుడు దానికి యాక్చువల్గా 300, కొందరు 500 వేస్తారు. చాలామంది చెప్పించుకుంటున్నారు నాతో బర్త్డే విషెస్లో. అన్నీ నా ఐడియాలో పెడితే కష్టం అని చెప్పి చేసి వాళ్ళకి పంపించేస్తున్నా. కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు, మన వాళ్ళు అక్కడ పోయి సెట్ అయిన వాళ్ళు కూడా అడిగి చెప్పించుకుంటారు. దేవస్థానం చెప్తాను. గోవాకి ఎన్నిసార్లు పోయినావు? గోవాకు చాలాసార్లు వెళ్ళా, ఒక 15 times వెళ్ళాను. తీసుకోబోతుండే నేను నా ఫ్రెండ్స్తో కొంతమంది వెళ్ళాను, కొన్నిసార్లు ఈవెంట్తో వెళ్ళాను. మొన్న మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్ళాను. వస్తాయి నీకు అంటే డాన్స్ లేచేట? ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళాలి, మాకు బాగా పరిచయం ఉండి నేను కావాలనుకునే వాళ్ళు పిలుస్తారు, వెళ్తాను. అక్కడ సరదాగా వాళ్ళతో పార్టీలో కూర్చోవడం, నవ్వించడము, నా సాంగ్స్ బాగుంటాయి సాంగ్స్ పాడించుకోవడం, ఇలాంటివి చేసుకొని ఎంటర్టైన్మెంట్కి పిలిపించుకుంటారు. ఎంటర్టైన్మెంట్కి వెళ్తే ఆ సరదాగా ఆ రోజు నుండి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను నెక్స్ట్ డే. ఎట్లా వెళ్తావు? ఫ్లైట్లో వెళ్తావా? షిప్లో వెళ్తావా? లేదు, వాళ్ళు కొంతమంది కారు పంపిస్తారు, కొంతమంది బస్ టికెట్ బుక్ చేస్తారు, వాళ్ళు అవైలబుల్ బట్టి పంపిస్తారు. ఫ్లైట్లో కూడా వెళ్ళాను. ఎన్నిసార్లు ఎక్కినావు ఫ్లైట్? ఒక 4 సార్లు వెళ్ళాను. ఏ ఫ్లైట్లో ఎక్కినావు? ఇండిగో. ఎంత అంటే ఎంత టైం? ఇండిగోలో ఎంత టైంలో పోయినావు? బెంగళూరు నుంచి గోవాకి 1 hourలో వెళ్ళిపోయా. నువ్వు రాకెట్లో పోయినావా? అంటే 45 minutes అంతే పట్టేది, 1 hour కాదా? నీకు తెలియదేమో తెలియదు సార్. అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. గోవాకి ఎవరితో పోయినావు? మీ బావలతో పోయినావని నిన్న. ఎంతమంది నీకు బావలు ఉన్నారు? బావలు, బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇంతమందిని కౌంట్ చేసి చెప్పలేను. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఎప్పుడన్నా నిన్ను ఒక్కసారన్నా తీసుకుపోయినరా? నువ్వు మారవా? గోవాకి తీసుకుపోయినరా? గోవాకి తీసుకెళ్ళాలి, మళ్ళీ దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళాలని మళ్ళీ గోవాకి తీసుకెళ్ళాలి. రూమ్ అది గోవాలో నీకు రూమ్స్ సపరేట్ ఇస్తారా? సేమ్ రూమ్ లో అనుకుంటారా మీరంతా? అంటే 2 BHK 3 BHK తీసుకుంటారు, విల్లాలు తీసుకుంటారు. ఎందుకు నీ మీద నమ్మకం లేకనా? ఎందుకని? అంటే రూమ్ సపరేట్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు సపరేట్గా? అందరం కలిసే ఉంటాం, కలిసి పడుకుంటాం, కలిసి నిద్రపోతాం. ఏం చేయవను వాళ్ళు? నేను ఎందుకు చేస్తా, వాళ్ళు చేయవచ్చు చాలు. అంతేనా? అంతే. అంటే ఏం చేస్తారు వాళ్ళు ఒకవేళ చేస్తే? ఏం చేస్తారు? తాగుతారు, సరదాగా పట్టుకుంటారు, అదే డ్యాన్స్ చేస్తూ పట్టుకుంటారు. మనిషి పట్టుకోవడం అంటే అన్ని డబుల్ మీనింగ్సే. పట్టుకోవడం, సరదాగా డ్యాన్స్ వేయడము, అలా చేస్తారు అంతే. హగ్ చేసుకోవడము, ఒక ఫ్రెండ్లీగా కిస్ చేసుకుంటారు తాగితే. ఇప్పుడు నువ్వు నన్ను కిస్ చేయలేదాక. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంతవరకు ఒక అమ్మాయిని కామం చూపుతో నువ్వు చూసినావా? చూడలేవా? చూడను. నీలాంటి కామాదులు చూస్తాను. ఒక అబ్బాయిని కామం చూపుతో చూసినావా? చూడలే. ఎవరిని చూడలేదండి. నీ ఫీలింగ్స్ ఇప్పుడు ఇంతటి చూస్తున్నాను. నన్న కామంతోనా? ఇది కామం చూపలే. కామంతో చూస్తే నా బతుకు బస్ స్టాండ్ చేస్తావు. పెద్ద మాట అన్నాడు సరాడు. నా ఫీలింగ్స్ రావు సామాన్యంగా. ఫీలింగ్స్ వస్తే కొట్టుకుంటాడు అబ్బా. సిగ్గు ఉండాలి నీకు, అసలు సిగ్గుంది అసలు నీకు? అసలు మనిషివేనా నువ్వు అసలు? ఎందుకులే నీకు ఏసు బతుకు. సో గైస్, ఇదనమాట మన దేవసేనతో ఇంటర్వ్యూ. సో ఇంకా మంచి కామెంట్లు అడుగుదామంటేనేమో ఎవడు కామెంట్ పెట్టలేడు, చెడ్డ కామెంట్లు అడుగుదామంటే చెడ్డ ఎవడు పెట్టలేడు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నాం మన వ్యూవర్స్కి? మా విజ్జు గౌడు నాకు టిక్టాక్లోని పరిచయము, ఎప్పటిండో ఇంటర్వ్యూ పిలిచారు. నేనే కొద్దిగా బిజీగా రాలేకపోయినా. ఈరోజు చిక్కినా ఆయన కెమెరాకు, ఆయనకు చిక్కినాను. బండ బూతులతో అడిగాడు. ఆయనకు నేను నవ్వుతూనే ఆన్సర్ చెప్పాను. కానీ మంచోడే.
ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత చెడ్డగా అడిగినా ఊరికి అట్లా ఎందుకండి అడుగుతారు మీరు? ఉత్తనే గుద్దవాలి. అది కరెక్ట్. దాంతో అడుగుతాడు అదే బలుపు. సో ఇదన్నమాట గైస్, మీకు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? మన లాలీపాప్ ఇంటర్వ్యూ విత్ మన దేవసేన. మళ్ళీ లాలీపాప్ ఏంటి? ఇది లాలీపాప్ ఇంటర్వ్యూ. ఇది ఇంటర్వ్యూ పేరా? ఇంటర్వ్యూ పేరు. నేను ఎప్పుడైనా లాలీపాప్ నోట్లోకి తీసుకున్నావు? మీ ఛానల్ బాగా హ్యాపీ. మీ ఛానల్ మీ ఛానల్ ఇక్కడేం చెప్తాను. బాయ్.